ఇరాన్ ఇకపై అణ్వస్త్ర దేశం కాదా? మా దగ్గర అణుబాంబు ఉంది అని బెదిరించే సిచ్యువేషన్స్ లేవా? ఆపరేషన్ సింధూర్ పాక్ అణ్వస్త్రాలను దెబ్బతీసిందా? న్యూక్లియర్ వెపన్స్ ఉన్నా అవి ఎందుకు పనికిరావా? అవునని అంటున్నారు డిఫెన్స్ ఎక్స్పర్ట్స్. పాక్తో మన సీజ్ ఫైర్ అంటూ కాళ్ల బేరానికి రావటం పాక్ మనతో సీజ్ ఫైర్ అంటూ కాళ్ల బేరానికి రావటం అసలు కారణం అదే అన్నది లేటెస్ట్ హాట్ న్యూస్. అయితే బ్రహ్మోస్ దెబ్బకి దాయాదికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. పాక్ లోని ఎయిర్ బేసెస్ ని మాత్రమే దెబ్బతీశామని మన వాళ్ళు చెబుతున్నప్పటికీ అసలు కథ వేరే అంటున్నారు రక్షణ నిపుణులు. 3 రోజుల క్రితం పాక్ లోని వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మన సైన్యం దాడులు చేసింది. బ్రహ్మోస్, హ్యామర్, స్కాల్ప్ మిసైల్స్ పాక్ సైనిక స్థావరాలను దెబ్బతీశాయి. అయితే మన బ్రహ్మాస్త్రమైన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ పాక్ ని చావు దెబ్బ కొట్టింది. ఇస్లామాబాద్ లోని నూర్కాన్ బేస్ ఉన్న కిరాణా హిల్స్ ని ధ్వంసం చేసింది. మిసైల్స్ లోని పేలుడు పదార్థాలు ఒక్కొక్కటిగా విడిపోయి బంకర్స్ ను నాశనం చేశాయి. పాక్ అణ్వస్త్రాలన్నీ ఈ ప్రాంతంలోనే అండర్ గ్రౌండ్ స్టోరేజ్ కాంప్లెక్స్ లో ఉన్నాయి. బ్రహ్మోస్ దెబ్బకు ఆ కాంప్లెక్స్ భారీగా దెబ్బతిన్నట్లు శాటిలైట్ ఇమేజెస్ తో తెలుస్తోంది. మన దాడితో ఆ అణ్వస్త్రాలన్నీ ఎందుకు పనికి రాకుండా పోయాయని చెప్తున్నారు. వాటి నుంచి రేడియేషన్ లీక్ అవుతోందన్న వార్తలు వస్తున్నాయి. దీంతో అమెరికా నుంచి హుటాహుటిన నిపుణులను పాక్ పిలిపించింది. అమెరికా న్యూక్లియర్ ఆడిట్ ఎయిర్ క్రాఫ్ట్ పాక్ కు చేరుకుంది. అణ్వస్త్రాల లీకేజ్, రేడియేషన్ ఎఫెక్ట్, వాటిని ఏం చేయాలన్న దానిపై వారు పాక్ అధికారులతో మాట్లాడబోతున్నారు. కొంతమంది నిపుణుల అంచనా ప్రకారం ఈ అణ్వస్త్రాలు ఇక ప్రయోగించలేరు. వాటిని నిర్వీర్యం చేయడం తప్ప ఇక అవి ఎందుకు పనికిరావు. అయితే తగ్గేదే లేదంటూ తెగ ఊగిపోయిన పాక్ కాళ్ల బేరానికి రావడానికి కారణం బ్రహ్మోస్ ఎఫెక్టే అని అర్థమవుతోంది. న్యూక్లియర్ బేస్ నే భారత్ టార్గెట్ చేయడంతో పాక్ పాలకులు, సైన్యానికి సీన్ స్పష్టంగా అర్థమైంది. మరికొన్ని ప్రాంతాల్లో కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నట్లు చెప్తున్నారు. మరి భారత్ వాటిని కూడా టార్గెట్ చేసిందా లేదా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. దీంతో అమెరికా కాళ్లు పట్టుకొని సీజ్ ఫైర్ కి భారత్ ను ఒప్పించాలని వేడుకున్నారు పాక్. అమెరికా రంగంలోకి దిగి నచ్చ చెప్పడంతో మన ప్రధాని మోదీ సీజ్ ఫైర్ కి అంగీకరించారు. ఇంత జరిగినా పాక్ మాత్రం తమకు ఎలాంటి నష్టం జరగలేదని చెప్తోంది. అణ్వాయుధాలు సేఫ్ గా ఉన్నాయని, ఎలాంటి లీకేజెస్ లేవని బుకాయిస్తోంది.